ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రాజీవ్ స్వగృహ నిర్మాణాల తీరు అస్తవ్యస్తంగా మారింది. నిర్మాణ వ్యయం భారమై మొండి గోడలకే పరిమితమవుతోంది. నిధులలేమి, నిర్వహణ వైఫల్యం పథకానికి శాపంగా మారుతోంది. డిపాజిట్లు చెల్లించిన లబ్ధిదారులకు నివాసాలు అందని వైనంపై ఈటీవీ కథనం. స్వగృహ పథకం ద్వారా ఇల్లు పొందాలనుకున్న మధ్యతరగతి వారికి నిరాశ మిగిలింది. నిధులలేమితో ఇల్లు కట్టలేమంటూ రాజీవ్ స్వగృహ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు నిలిపివేసింది. ప్రభుత్వం 548 కోట్లు విడుదల చేయకపోతే సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సంస్థ ఆర్థిక స్థితిని వివరిస్తూ అధికారులు సర్కారుకు నివేదిక పంపినట్లు సమాచారం. మరోవైపు లబ్ధిదారుల నుంచి రావాల్సిన వాయిదాలు భారీగా తగ్గిపోయాయి. 2007లో రాజీవ్ స్వగృహ పథకం ప్రారంభించినప్పుడు 1.75 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. 73,463 మందికి 24 చోట్ల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 16,276 నిర్మాణాలు మొదలుపెట్టారు. వీటి కోసం 3,376 కోట్ల అంచనా వేశారు. ఇప్పటి వరకు 1,370 కోట్లు ఖర్చు చేశారు. ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో 343 కోట్లు వసూలయ్యాయి. మరో 1000 కోట్లు బ్యాంకుల ద్వారా రుణం తెచ్చి ఖర్చు పెట్టారు. మొదటి దశ కింద ప్రారంభించిన 16,276 గృహాల్లో 5,031 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి కావస్తోంది. ఇందులో 3,497 ఇళ్లు, అపార్ట్మెంట్లకు లబ్ధిదారుల నుంచి పూర్తిగా డబ్బులు వసూలయ్యాయి. మరో 1,534 ఇళ్లకు కొంతమేర డబ్బులు చెల్లించారు. రాజీవ్ స్వగృహ పరిస్థితిపై నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెండు మాథ్యూ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. శ్రీకాకుళం, కాకినాడ, కర్నూలు, రాయచోటి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో నిర్మాణం తుది దశలో ఆగిపోయినట్టు తెలుస్తోంది. నిర్మాణ దశలో ఉన్న గృహాలు పూర్తి కావాలంటే 548 కోట్ల రూపాయల నిధులు కావాలన్నది అధికారుల అంచనా.